హైదరాబాద్ ప్రజలకే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే హైదరాబాద్‌లోని విపరీతమైన ప్రమాదాలు అవుతా ఉన్నాయి రోజు రోజుకి మాట. అటువంటి ప్రమాదం ఒక పెద్ద సంఘటన గురించే పోలీసులైతే హెచ్చరికలు చేశారు. అసలు ఎందుకు ఆ ప్రమాద సంఘటన అనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ మీకేమైనా అటువంటి సిట్యుయేషన్ ఎదురైతే గనక మీకు చాలా ఉపయోగపడతాయి. అందుకనే మీరు పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మీకు ఒక అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఒకసారి మనం దీని గురించి చెప్పుకునే ముందు రీసెంట్‌గా జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తది. రీసెంట్‌లీగా మన హైదరాబాద్‌లోని అంటే ఒక 3, 4 నెలల క్రితం ఒక భారీ తుఫానయితే వచ్చిందన్నమాట. ఒకే నైట్‌కి వచ్చి విపరీతంగా మొత్తం అంతా ఊపేసి ఎక్కడికక్కడ చెట్లు, అంతేకాకుండా ఏదైతే కరెంట్ పోల్స్ ఉన్నాయో కరెంట్ పోల్స్ అన్నీ కూడా పడేసి ఎళ్ళిపోయింది. ఇటువంటి క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక కుటుంబం పాపం ఏం చేసిందంటే తన యొక్క కారు ఏదైతే ఉందో ఆ కారు బయట ఉండిపోయింది. ఆ కారు మీద చెట్లు పడిపోతాయని చెప్పేసి పాపం తన మొత్తం కుటుంబం అంతా కూడా అంటే భార్య, భర్త, ఒక కూతురు వాళ్ళ ముగ్గురు కుటుంబం మాట. వాళ్ళు వచ్చి ఆ కారుని తీద్దామని చెప్పేసి పాపం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఒకేసారి ఏమైందంటే ఒక కరెంట్ పోల్ పడిపోయింది. కరెంట్ పోల్ పడిపోయేటప్పటికి ఆ తీగలు ఏవైతే ఉన్నాయో ఆ తీగల్ని పాపం తండ్రి అంతేకాకుండా కూతురు వీళ్ళిద్దరూ కూడా పట్టేసుకున్నారు. పట్టేసుకునేటప్పటికి ఒకేసారి షాక్ కొట్టి చచ్చిపోయారు. అక్కడికక్కడే చచ్చిపోయారు పాపం. తల్లి మాత్రం కొంచెం గాయాలతో అయితే బయటపడింది. సో, ఇటువంటి సంఘటనలు మన హైదరాబాద్‌లో బాగా పెరిగిపోతా ఉన్నాయి. అందుకని చెప్పేసి పోలీసులు హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని హైదరాబాద్‌లోని విపరీతమైన వర్షం పడతా ఉందన్నమాట. ఇలాగ వర్షంతో పలంగాను గాలి విపరీతంగా గాలి గట్టా వీస్తా ఉంది. ఇటువంటి క్రమంలో ఏంటంటే కరెంట్ పోల్స్ అయినా పడిపోవచ్చు. లేకపోతే చెట్లు పడిపోవచ్చు. లేకపోతే ఏదైతే రోడ్లున్నాయో రోడ్లులోని ఈ డ్రైనేజీ ఉంది కదా! డ్రైనేజీ గుంతలు గట్టా ఉంటాయన్నమాట. అటువంటి గుంతలన్నీ కూడా మొత్తం ఫుల్లుగా మునిగిపోయి ఉంటాయి. మనకు కనిపించవు. చాలామంది వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటారు సీదాగా. అటువంటిప్పుడు ఏమవుద్దంటే ఆ గుంతలో పడి యాక్సిడెంట్‌లయ్యే అవకాశం ఉంటది. అంతేకాకుండా చాలామంది మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయే కిందకి లాగేస్తూ ఉంటది కదా! దాంట్లోకెళ్ళిపోయే అవకాశం ఉంటది. అందుకనే హైదరాబాద్ ప్రజలు మరీ ముఖ్యంగా అయితే చాలా జాగ్రత్తగుండాలి. అందుకని చెప్పేసి పోలీసులు మరీ ముఖ్యంగా ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారన్నమాట. ఒకసారి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ గురించి, అసలు హైదరాబాద్‌లోనే మొత్తం అంతా వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఎందుకంటే మనకి మామూలు సాధారణమైన సిటీలు గట్టా ఉంటాయి. చిన్న చిన్న సిటీలు. విజయవాడ కూడా ఉన్నదే. అంతేకాకుండా మన విశాఖపట్నం కూడా ఉన్నదే. మరి ఇక్కడ ఎందుకు హైదరాబాద్‌లో మాత్రమే ఇంత వాటర్ స్టాక్ అవ్వడానికి ప్రధానమైన కారణం వర్షం వస్తే? దీనికి ఒక ప్రధానమైన కారణాలున్నాయి. ఆ విషయాలు మీకు కూడా ఒక మాదిరిగా తెలిసే ఉండొచ్చు. కానీ కొంచెం డీప్‌గా చెప్తాను మీకు అర్థమవుద్దన్నమాట. ఏంటంటే వర్షం పడినప్పుడు కింద భూమి ఏదైతే ఉందో ఆ భూమి మట్టితో ఉందనుకోండి పడిన వెంటనే కింద భూమి లాగేసుకుంటూ ఉంటది. కానీ హైదరాబాద్ రోజు రోజుకి డెవలప్ అయిపోతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అయితే బిల్డింగులు కట్టేస్తా ఉన్నారు. ఆ బిల్డింగులు ఎదురుంగా మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్సు. ఇంకా కింద భూమి ఏమైనా కనిపిస్తుందా మీకు ఒకసారి చెప్పండి? ఎక్కడైనా మట్టి భూమి ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? హైదరాబాద్‌లోని ఎక్కడ కూడా కనిపించట్ల. మొత్తం అన్ని అపార్ట్‌మెంట్సు, ఇల్లులు, సిమెంట్ రోడ్లు. మరి అలాంటప్పుడు పడిన వర్షం ఏదైతే ఉందో, ఆ వర్షం భూమిలోకెళ్ళాలంటే మరి దానికి ప్లేస్ కావాలి కదా! మనమేమో మొత్తం అంతా సిమెంట్ చేసి బిల్డింగుల రూపంలోని, అంతేకాకుండా సిమెంట్ రోడ్ల రూపంలోని మనం కట్టేస్తే మరి ఆ వర్షం ఎక్కడికి ఎళ్ళదు కదా! అది ఆగిపోద్ది కదా! స్లోగా డ్రైనేజీ లాక్కుంటది. ఎందుకంటే డ్రైనేజీ ఒకేసారి అంత వర్షాన్ని లాక్కోలేదు. డ్రైనేజీ చిన్న చిన్న డ్రైనేజీలు కాబట్టి ఒకేసారి అమాంతంగా లాక్కోలేదు కాబట్టి, ఆ డ్రైనేజీలన్నీ కూడాను మునిగిపోయి, నిండిపోయి, ఆ వాటర్ అంతా కూడా పైకి స్టోరేజ్ అయిపోద్దన్నమాట. మొత్తం రోడ్లన్నీ మునిగిపోతాయన్నమాట. ఇటువంటప్పుడే ఫ్లాష్ ఫ్లడ్‌లు గట్టా వస్తా ఉంటే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి అమాంతంగా వాటర్ అనేది పెరిగిపోతూ ఉంటదన్నమాట. అటువంటప్పుడు ప్రజలందరూ కూడా బయటికి రాకుండా ఇంట్లో ఉండటం చాలా సురక్షితం. అందుకని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు మరీ ముఖ్యంగా ఈ 2 రోజులు ఏదైతే ఉందో ఈ వర్షం గట్టా బాగా పడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బయటికి రావద్దు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రమే రాండి. లేకపోతే రావద్దని చెప్పేసి మరీ అయితే చెప్పారన్నమాట. ఎందుకంటే ఇటువంటి సిట్యుయేషన్‌లు గట్టా ఏర్పడతాయని. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పుడు ఒకేసారి కొన్ని వందల మిల్లీమీటర్ల వర్షం ఒకేసారి పడిపోతూ ఉంటది. అటువంటప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చాలా చిన్న చిన్నయి కదా! ఒక రకంగా చూసుకుంటే మనం హైదరాబాద్ చాలా పాత పద్ధతి. అంటే ఎప్పుడో మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే హైదరాబాదు ఈ సిటీ అనేది ఏర్పడింది. అప్పుడు ఉన్న సిటీయే దాన్ని అలా డెవలప్ అవుతూ ఇప్పుడు ఇంత పెద్ద సిటీ అయింది. మరి చాలామంది ఎప్పటినుంచో ఇల్లు కట్టేసుకున్నా ఉన్నారు. ఇంక ప్లేస్ లేదు.
దానికి ఏదైతే డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజీయే ఈ వాటర్ అంతా కూడా లాగాలి. అది కూడా హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ట్యాంక్ బండ్, ఆ ట్యాంక్ బండ్‌లోకి లాగాలి. ఇంకా వర్షం అంతా ఎక్కడికెళ్తది? మరి అటువంటప్పుడు ఈ వర్షం నీరు ఏదైతే ఉందో ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్ కింద అయితే పడిన వాటర్ అంతా కూడా పైకొచ్చేస్తా ఉంటదన్నమాట. అటువంటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా లేని పక్షంలో ఏమవుతది? చాలామంది దాంట్లో కొట్టుకుపోయే అవకాశం ఉంటది. లేకపోతే గనక కరెంట్ తీగలేనుంటే గనక కరెంట్ తీగలు వాటర్‌లో పడతాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటది. అంతేకాకుండా రోడ్డు మీదెళ్ళినప్పుడు ఈ గుంతలు ఏవైతే ఉంటాయో గుంతలు కనిపించవు. ఈ గుంతలు కనిపించకపోవడం వల్ల పడిపోతారు జనాలు. లేకపోతే మ్యాన్ హోల్ నిండిపోయి కిందకి లాగుతా ఉంటది. స్పీడ్‌గా లాగుతా ఉంటాయి వాటరు. అటువంటప్పుడు దాంట్లో కొట్టుకెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటదన్నమాట. అందుకనే చాలా ప్రమాదం పొంచి ఉందని సిపి సజ్జనార్ గారే చెప్పారన్నమాట. హైదరాబాద్ ప్రజలందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షం పడినప్పుడు 100% మీరు బయటికి రావద్దు అని చెప్పేసి ఆయన మరీ ముఖ్యంగా చెప్పారన్నమాట. అందుకే ప్రజలందరూ కూడా దాన్ని తూచి తప్పకుండా ఫాలో చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పేసి నా ఉద్దేశం. అందుకనే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ హెచ్చరికలు జారీ చేశారో పోలీసులు, ఈ హెచ్చరికలన్నీ కూడా మీకు తెలియపరుద్దామని చెప్పేసి తీసుకొచ్చా. సో, అంతేకాకుండా నేటి సమాజంలోని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకుంటున్నారు కానీ, ఇంకుడు గుంతలు ఏవైతే ఉంటాయో, ఇంకుడు గుంతలను మాత్రం ఏర్పాటు చేసుకోవట్ల. ఇలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల మన భూగర్భ జలంలో ఏదైతే వాటర్ ఉందో, వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇంకుడు గుంతలు లేకపోవడం వల్ల వాటర్ లాక్కోలేకపోతున్నాయన్నమాట. మనం ఎంతో కొంత ఇంకుడు గుంతలు గట్టా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇంకుడు గుంతలు కూడా ఎంతో కొంత సహాయం చేస్తాయి. అంతేకాకుండా ఏదైతే డ్రైనేజీ ఉంటదో డ్రైనేజీలోని చాలామంది చెత్త, చెదారం గట్టా వేసేస్తా ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఇలా చెత్త, చెదారం గట్టా వేసేస్తా ఉంటారో, ఇలాగ ఒకేసారి వర్షం వచ్చినప్పుడు ఆ చెత్త, చెదారం అంతా కూడా డ్రైనేజీలో అడ్డపడుద్ది. ఈ వర్షం నీరు ఏదైతే ఉందో, ఈ వర్షం నీరుని పూర్తిగా ఎళ్ళనివ్వదన్నమాట. డిస్టర్బ్ చేస్తూ ఉంటది. అటువంటప్పుడు ఏమవుద్దంటే, పైనుంచి వర్షం పడుతూ ఉంటుంటే, ఈ వాటర్ కిందకి లాగదో, ఈ వాటర్ అంతా కూడా స్టాక్ కింద అయిపోయి, మొత్తం నిలబడిపోయి, మొత్తం మునిగిపోయే అవకాశాలుంటాయి. ఇటువంటి మునిగిపోవడం వల్ల ప్రమాదాలు పొంచుతూ ఉంటాయన్నమాట. అందుకని డ్రైనేజీలో కూడాను ఇటువంటి చెత్త, చెదారం గట్టా వేయకూడదు. చాలామంది పద్ధతులు పాటిస్తే బావుంటది. చాలామంది పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు గట్టా ఏర్పడతాయని చెప్పేసి, ఇటువంటి హెచ్చరికలు గట్టా జారీ చేస్తా ఉంటారన్నమాట. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ప్రభుత్వానికి ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ప్రభుత్వం ఏం చెప్తుందో అయి ఫాలో అవుతే చాలా మంచిది మాట. అంతేకాకుండా డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైనేజీలు కూడాను మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్‌గా చేసుకుంటా ఉండాలి. డ్రైనేజీలోని చాలా చెత్త చెదారం గట్టా పెరిగిపోతూ ఉంటది. మట్టి గట్టా పెరిగిపోతూ ఉంటది. ఇలా మట్టి గట్టా పెరిగిపోయినప్పుడు ఈ వాటర్ ఎళ్ళేటప్పుడు గట్టా దాన్ని డిస్టర్బ్ చేస్తా ఉంటది. ఎక్కువ శాతంలో వాటర్ కిందకి లాక్కోదు. అందుకని మున్సిపాలిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ కూడాను ఆ డ్రైనేజీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటది. దాంట్లో ఉన్నటువంటి మట్టి, చెత్త, చెదారం అంతా కూడా తీసేసి రిమూవ్ చేయాలి. ఎప్పుడు కూడా డ్రైనేజీ చాలా నీట్ అండ్ క్లీన్‌గా కిందకి వాటర్ ఎళ్ళిపోయే విధంగా అయితే దాన్ని నీట్‌గా పెట్టుంచుకోవాలమాట. అది కూడా ఒక కారణం అవుతది. అందుకనే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఫ్లాష్ ఫ్లడ్ కూడా ఈ ఈ కారణాల వల్ల అయితే ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. చిన్న పిల్లలు మరీ ముఖ్యంగా అయితే ఇటువంటి సమయాల్లో బయటికే వదలకూడదన్నమాట. ఎందుకంటే ఒకేసారి వర్షం నీరుతో పెరిగిపోవడం వల్ల ఆ వర్షం నీరులోని కొట్టుకుపోయే అవకాశం ఉంటది చిన్నపిల్లలు. అందుకని ఇటువంటి సమయాల్లోని చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా అయితే బయటికే వదలకూడదు వాళ్ళని. మనం ఒకసారి చూసుకుంటే బాగా వర్షం పడినప్పుడు స్కూలుకి సెలవులు ఇచ్చేస్తా ఉంటారన్నమాట. ఎందుకు? ప్రధానమైన కారణం ఇదే మాట. ఎందుకంటే బాగా వర్షాలు పడినప్పుడు చిన్న పిల్లలు స్కూలుకెళ్ళేటప్పుడు గానీ, లేకపోతే స్కూల్లోని ఇంటర్వెల్స్ గట్టా ఉంటా ఉంటాయి. గ్రౌండ్‌లో ఆడుకుంటా ఉంటారు. అటువంటి సమయాన్ని డ్రైనేజీ ఫ్లోట్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ డ్రైనేజీ వైపు గాని పిల్లలు ఎళ్ళినా గాని, లేకపోతే డ్రైనేజీ నిండిపోయి వాటర్ వచ్చేసినా గాని, ఏమవుద్దంటే డ్రైనేజీలోకి పిల్లలు కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటది. మ్యాన్‌హోల్‌లోకి కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటది. అందుకని చెప్పేసి పిల్లలకు కూడాను వర్షం ఎక్కువగా కురిస్తే గనక స్కూల్స్‌కి హాలిడే ఇస్తారన్నమాట. ప్రధానమైన కారణం అదే. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్‌లో తగు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. హైదరాబాదే కాకుండా మిగతా ప్రాంత వాసులు కూడాను ఈ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తదో తెలీదు మాట. సో, మీకేమనిపిస్తుందనేది కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.